గోకవరం పెదనాన్న 2000 చదివించాడురా. మావయ్య కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ రా పూర్ణ. విశ్వేశ్వరరావు 200 పెట్టాడురా. అమ్మా కాఫీ తీసుకో. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, ఊరికి బయలుదేరాలి కదా. ఏయ్ వసంత, ఇప్పుడు అంత పనే ఉంది తొందరగా బయలుదేరడానికి. ఉండు, 2 రోజుల తర్వాత అయ్యో కుదరదన్నయ్య, నాకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది, తప్పకుండా ఆఫీస్కి వెళ్లాల్సిందే. నీకే కదా మీటింగ్, దాని 2 రోజులు ఉండనివచ్చు. దాందే ఉంది, తను ఇక్కడే ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. రాసుకోరా. ఏయ్ అత్త ఏదో అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. లేదులే అత్తయ్య, నేను కూడా బయలుదేరుతాను. ఎందుకే 2 రోజులు ఉండొచ్చు కదా. అది కాదు అత్తయ్య, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏమే, దేనికి నువ్వు అంత ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు? నీకు ఉండాలనిపిస్తే 2 రోజులు ఉండి కుదరదమ్మా, నాకు కూడా ఆఫీస్లో కొంచెం పని ఉంది. పోనీలే, వదిలేండి వదినా, ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదా. ఊరుకు వెళ్ళటానికి ఏదో ఒక సాకు చెప్తోంది. నువ్విక్కడుంటే సుధాకి తోడుగా ఉంటావని అనుకున్నాను. సరే, ఏదో అర్జెంట్ పనుందని చెప్తున్నా, జాగ్రత్తగా వెళ్ళరండి. వసంత, నీకు కొంచెం వంట సామాను సర్ది పెడతాను, అవి తీసుకొస్తానుండు. అవేమి ఇప్పుడొద్దు. దేనికి? ఊరుకోండి వదినా, ఇప్పుడే మన ఇంట్లో పెళ్లి హడావిడి అయింది కదా, ఒక 2 రోజులైనా రెస్ట్ తీసుకోవా ఏంటి? ఇది ఇంకా బాగుంది. అలా అని చెప్పి నిన్ను ఒట్టి చేతులతో పంపించమంటావా? నేనేమీ ఒట్టి చేతులతో వెళ్లడం లేదులే, నాకేం కావాలో నేనే తీసుకుని వెళ్తానులే, నువ్వు రెస్ట్ తీసుకోవదినా. దీని తర్వాత నాకేం పనులుంటాయి చెప్పు? ఇకపై నాకంతా రెస్టే. పెళ్లి కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇదే సంతోషంతో నేను ఇంకో 20 ఏళ్లు సరదాగా గడిపేస్తా. నువ్వు చెప్పే విధానాన్ని చూస్తుంటే రవికి 45 సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేస్తారా ఏంటి? నువ్వు కూడా జోక్స్ బాగానే వేస్తున్నావే. మీకేమో జీవితాంతం ఉరుకులు పరుగులే, నాకేమో దీన్ని రవికిచ్చి ఎప్పుడు త్వరగా పెళ్లి చేసేద్దామా అని. ఇప్పుడు నీకేమైనా సందేహం కలిగిందా? సందేహాలేమీ లేవులే అన్నయ్య, ఊర్లో అడిగిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. ఇంతకు ముందు ఎవరైనా అడిగితే ఐశ్వర్య పెళ్ళైన తర్వాత చేస్తాం, ఐశ్వర్య పెళ్ళైన తర్వాత చేస్తాం అంటూ చెప్పాను. ఇప్పుడు ఐశ్వర్య కూడా పెళ్ళైపోయింది కదా, అందుకే ఇక పూర్ణకి రవికి ఇంకెప్పుడా అని అడుగుతారు కదా. అందుకే కనిపించిన ప్రతి వాళ్ళు అడుగుతారేమో తెలియదు కానీ ఇండైరెక్ట్ గా నువ్వే మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు అలాగే అనుకో అన్నయ్య, నేను కూడా కొద్దో గొప్ప రెడీ చేసుకోవాలి కదా. నువ్వెందుకు రెడీ చేసుకోవడం చెప్పు? ఐశ్వర్య పెళ్లికొచ్చి నువ్వెలా ఇప్పుడు నిలబడ్డావో అలా వచ్చి ఇక్కడ ఉంటే చాలు, మిగతావన్నీ మేం చూసుకుంటాం. అయినా సరే వదినా, ఎన్ని పనులుంటాయో చెప్పు. ఒక ఉజ్జాయింపుగా ఎప్పుడు చేద్దాం అనుకుంటే నేను దానికి తగినట్టు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇదిగో చూడు వసంత, నేను ఇంకో 3 నెలల్లో రిటైర్ అయిపోతున్నాను. రిటైర్ అయిపోయాక మేము అందరం వైజాగ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. ఆ తర్వాత వెంటనే వీళ్ళు పెళ్లి చేసేద్దాం. ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుందాం అన్నయ్య. పెళ్లి మాటలు ఎత్తగానే ఇది ఇలాగే నిలబడిపోతుంది. ఏయ్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వవే త్వరగా. నువ్వు ఆగమ్మా, ఊరికే ఎప్పుడు చూసినా నన్ను టార్చర్ పెడుతూనే ఉంటావు. ఎందుకు వదినా ఇది ఇలా చిందులేస్తోంది? అందరి ముందు నువ్వు అలా వెటకారంగా మాట్లాడితే దాని కోపం రాదా? నేనేం వెటకారం చేశానని ఇవన్నీ మనం ఎప్పటి నుంచో ఏమైందే? నాకేమైంది ఇప్పుడు? మోహం ఏంటి అలా పెట్టుకున్నావు? కనిపించింది నువ్వే కదమ్మా, ఎలా ఉంటాను మరి? ఎందుకే అస్తమానం నాతో ఇలా గిల్లికచ్చాలు పెట్టుకుంటున్నావు? మోహం ఎందుకే అలా పెట్టుకున్నావు అన్నందుకు ఇంత రాద్దంతం చేయాలా? ఇప్పుడు నాకేం కాలేదమ్మా, నువ్వు అనవసరంగా నాతో గొడవ పడుకు. నువ్వు ఊరికి వెళ్దామని చెప్పావు కదా, ముందు నువ్వు బయలుదేరు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. పో. దీనికేదో దెయ్యం పట్టింది. బావా, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను. ఇందాక అత్తయ్య అంటుంటే విన్నాను కదా, మరి ఇంకేంటి? అనవసరంగా చెప్పాను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రాను రాను నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు. నీ మనసులో ఏముందో చెప్పు. సారీ బావా, నేనే తప్పు చేశాను, నన్ను క్షమించండి. అయ్యో, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నీకేమైందో చెప్పు. నేనే మీకు సారీ చెప్పాను కదా, నేను మిమ్మల్ని టార్చర్ పెట్టాలనుకోలేదు, నన్ను వదిలేయండి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? నేను ఊరికి వెళ్తానని చెప్తే ఎందుకు వెళ్తున్నా, దేనికి వెళ్తున్నాను ఒక్క మాటేని అడగలేదు, మరి నాకెంత బాధగా ఉంటుంది? ఇందులో తప్పే ఉంది. మీరలా అంటే నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు, వెళ్ళొద్దని ఆపట్లేదు. అదే నాకు బాధ కలిగించేది. ఈ ఇంట్లో ఒక సోఫాలాగా, ఒక కుర్చీలాగా నేను ఒక వస్తువుని, అంతే కదా మీరు అనుకునేది? ఇప్పుడేం చేయమంటావు? నిన్ను నా ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పాలా? అంతొద్దులే మహానుభావా, నన్ను వదిలి పెడితే చాలు, నేనెప్పుడు మీ జోలికి రాను. చ రవి, నువ్వెందుకిలా బిహేవ్ చేస్తున్నావో తెలియట్లేదు.
ఇప్పుడు తను నిన్నేం అడిగిందని? తన్ని నేనేమైనా ఊరు వెళ్ళమని చెప్పానా? నువ్వు ఊరికి వెళ్ళొద్దని చెప్పుండాల్సింది కదా. ఏంటి సుధా ఇది? తను అసలు మనిషిలో ప్రవర్తిస్తుందా? రవి తనెవరో కాదు కదా, ఇక్కడే పుట్టి మీతోనే పెరిగిన అమ్మాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ తనకి బంధం ఉంది. అందుకనే కదా పూర్ణ చాలా ఆశపడుతుంది. ఇప్పటి వరకు తన ఇంట్లో ఒకటిగా మసిలింది. ఇక నుంచి తను నీకు వైఫ్గా రాబోతుంది. తనకి కూడా కొంచెం పొసెసివ్నెస్ ఉంటుంది కదా. ఉంటే ఉండనివ్వు, అందుకు నేనేం చేయగలను? ఫస్ట్ ఈ మాట్లాడే విధానాన్ని మార్చుకో. రవి తను చాలా చిన్నపిల్ల. అందరిలాగే నువ్వు తనతో ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా చూసుకోవాలి, ఆయన నాతో ప్రేమగా ఉండాలని కోరుకుంటుంది కదా. అన్నీ వదిలేసుకుని అస్తమానం నాతో ప్రేమగా ఉండాలని అనట్లేదు కదా. నేను ఊరికి వెళ్తానని చెప్తే నా మీదున్న ప్రేమతో ఆయన నన్ను వెళ్ళొద్దని చెప్తారని ఆశపడి ఉంటుంది కదా. ఇంకో 2 రోజులు ఉండమని చెప్పడానికి నీకంత బాధేమొచ్చింది? ఆ ఒక్క మాట తనకు ఆనందాన్ని ఇస్తుందని తెలిసినప్పుడు నువ్వు అలా అనుండొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఊరికి వెళ్ళొద్దని చెప్పు. ప్లీజ్ రవి, నా మాట నువ్వు కాదనవు కదా. మంచిది. ఏంటే, నువ్వింకా వాడి జీవితాన్ని ఎలా నాశనం చేయాలో ఆలోచిస్తున్నావా? ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? వాడు నీకేం ద్రోహం చేశాడని? వాడు నీ కడుపును పుట్టడమే తప్పైపోయిందా? నీ మాటలు నమ్మి వాడు ఎక్కడికెళ్ళి కూర్చున్నాడో చూసావుగా. ఒక పక్క వాడికి చదువు అవ్వలేదు, దాన్ని కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. వాడిని నమ్మి కొట్టప్పగించాను. చకచక పనంతా నేర్చుకొని వాడే కొట్టును మెయింటైన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. తన పనేదో తానే చేసుకుంటూ సక్రమంగా నడుచుకునేవాణ్ణి వాడి మనసులో అనవసరంగా విషబీజాలు నాటి ఇలా జైలుకు వెళ్ళేలా చేసావు కదే. నీకు కావాల్సింది నా చెల్లెల మీద ప్రతీకారం, తన కూతురు నాశనం అయిపోవాలి, అంతే కదా నీకు కావాల్సింది? ఏమంటావు చెప్పు. చూసావుగా మన కొడుకు జీవితం ఏమైందో. నువ్వు మంచినే కోరుకుంటే మన కొడుకు జీవితం మహారాజులాగుండేది. అవతల వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేయాలని చూస్తే అది నిన్నే కాదు, మన కొడుకు జీవితాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఈ కొద్దిపాటి సమయంలోనే ఎంత పనిచేశాడు? దీనంతటికీ కారణం నీ దురాశ, ఓర్వలేనితనమే. నీ వల్ల ఈ కుటుంబం సర్వనాశనం అయిపోయిందే. ఇప్పుడు ఎలా వెళ్ళి నా చెల్లెలికి నా మొహం చూపించగలనే? ఆపుతావా? ఇప్పుడు కూడా కొడుకు జైలుకి వెళ్ళాడనే బాధ లేదు, నీ చెల్లెలకు ముఖం ఎలా చూపించాలో అని బాధపడుతున్నావు కదా. కొంచెం కూడా జాలి దయ లేకుండా కన్న కొడుకుని జైలుకి పంపించి ఇక్కడికొచ్చి నాటకం ఆడుతున్నావా? నిన్నసలు ఇంట్లోకి రావద్దు, నీ నీడ కూడా మా మీద పడకూడదని అప్పుడే పంపాం కదా. ఇప్పుడైనా వెళ్ళి నీ చెల్లెలు ఇంట్లో కూర్చుని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ బతికేయండి. ఎవరొద్దని చెప్పారు? నా కొడుకు నువ్వే కదా జైలుకు పంపావు. వాడిని జైలు నుంచి ఎలా బయటికి తీసుకురావాలో, ఎలా చూసుకోవాలనేది నాకు బాగా తెలుసు. ముసలి కన్నీళ్లు కార్చడం నా దగ్గర పెట్టుకోవద్దు. తప్పు చేస్తున్న కొడుకుల్ని కన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వదులుతున్నారా? ఎవరు తప్పులు చేయకుండా ఉన్నారు? దీనంతటికీ కారణం నీ దురాశ, ఓర్వలేనితనమే. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావో నా కొడుకు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అనేది నాకు బాగా తెలుసు. నువ్వు వాడి జోలికి రాకుండా ఉంటే మంచిది. నీ చెల్లెలు ప్రేమగా కనీసి పెంచింది కదా నలుగురిని. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు, పేరంటాలు, శ్రీమంతాలంటూ ఇంకా ఎన్నో పనులుంటాయి. అవన్నీ దగ్గరుండి చెయ్యి. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటే
ఇంకా సర్దుతూనే ఉన్నావా? త్వరగా రెడీ అవ్వు. త్వరగా రెడీ అవ్వాలంటే బ్యాగ్ నెత్తిన పెట్టుకొని వచ్చేయాలా? సర్దుతున్నాను కనిపించట్లేదా? ఏయ్, ఎందుకిలా కోపడుతున్నావు? ఇవన్నీ సర్దుతున్నాను కదా, నేనేమైనా రాక్షస్ నా కోపడ్డానికి? అమ్మా తల్లి, నేనింక నిన్నేమి అన్ను. నువ్వు త్వరగా రెడీ అయి బయలుదేరితే చాలు. అమ్మ నీకు ఇవి ఇచ్చిరమ్మని చెప్పింది. ఇవన్నీ నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా చెప్పు? సారీ కావ్య, ఇప్పటికే మా అమ్మ 2-3 బ్యాగులు తెచ్చిపడేసింది. అందుకే ఇది కూడా ఎలా మోసుకెళ్లాలో అర్థం కాక ఇవన్నీ అమ్మ ఇచ్చిరమ్మంటే తీసుకొచ్చాను. సరే పర్వాలేదు పర్వాలేదు. అంటే వెళ్ళిపోతున్నావా? ఏంటి కోపమా? కోపం వచ్చిందా అని అడుగుతున్నా. లేదు, నీ మాటల్లోనే నువ్వు కోపంగా ఉన్నావని తెలుస్తోంది. ఐఎమ్ సారీ. అదేంటి నేను సారీ చెప్తున్నానుగా, నువ్వెందుకు వెటకారంగా నవ్వుతావు? నేనెప్పుడు వెటకారంగా నవ్వను. ఇప్పుడు నువ్వు నవ్వలేదా? నేనేం చేసినా అది మీకు తప్పుగానే కనిపిస్తుందిగా. సర్లే, సారీ సారీ సారీ. ఇంకా చాలా. ఇదేదో సంతలో వేలం పాట వేసేవాళ్ళగా చెప్పినట్టుంది. పోనీ ఇంకేం చేయమంటావు? కాళ్ళ మీద పడి సారీ చెప్పమంటావా? నేనలా చేయమని చెప్పానా? మీకు మీరుగా వచ్చి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారేంటి? ఏంటి పూర్ణ ఇదే? నువ్వు అలిగావని చెప్పి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్తున్నాను. దీన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఎలా? అలాగే బావా, ఈ గొడవని మనం ఇక్కడితో మర్చిపోదాం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చిర్రెక్కిపోతుంది. నేనేదో నిన్ను ఊరికెళ్ళిపోమన్నట్టు నువ్వు బలవంతంగా వెళ్ళిపోతున్నట్టు ఎందుకు ఇలా కోపడుతున్నావు? పూర్ణ, నువ్విప్పుడు నీ ప్రయాణం మానుకో. ఇదేంటిది ఇంత హఠాత్తుగా జ్ఞానోదయం అయింది? ఎవరు చెప్తే మీరొచ్చి నన్ను అడుగుతున్నారు? చెప్పండి, ఎవరు చెప్తే మీరు నాతో వచ్చి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మెంటల్ దానిలా మాట్లాడుతున్నావు? నేనే ఉండమని చెప్తున్నాను. మీరే అనుకోనుంటే నేను ఫీల్ అవుతున్నప్పుడే ఆగమనేవాళ్ళు. ఏ, నేనిప్పుడు చెప్తే నమ్మవా? నా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా? ఇంకొకరు చెప్తే విని అప్పుడొచ్చి నా మీద ఆప్యాయత చూపిస్తుంటే అది నాకెంత బాధగా ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఒక్క మాట విని పూర్ణ, నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు. నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని సమస్యను పెద్ద చేయొద్దు. మీరు మళ్ళీ మళ్ళీ నా మనసును బాధ పెట్టకండి. మీకు మీరే నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి, ఇంకొకరు చెప్తే నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి చాలా తేడా ఉంది. నా బావ నన్ను ప్రేమగా చంపినా సంతోషంగా చచ్చిపోతాను. కానీ ఇంకొకరు చెప్తే వచ్చి మీరు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళినా సరే అది నాకు నరకమే అవుతుంది. నేనేం చెప్పానో మీకు అర్థమైందా? ఏ పూర్ణ, త్వరగా వస్తున్నావా లేదా? వస్తున్నాను. శుభముహూర్తం ఇంకా 5 నిమిషాల్లో మొదలవుతుంది. మనం వియ్యంకుల వారికి ఒకసారి ఫోన్ చేద్దామా? ఇప్పుడెందుకక్క? ఏం లేదు, ఇలాంటి సమయంలో వాళ్ళు కూడా దగ్గరుంటే ఐశ్వర్య కొంచెం కంగారు ఉండదు కదా. ఒకసారి ఫోన్ చేసామంటే వాళ్ళు కూడా తృప్తి పడతారు కదా. చేస్తున్నాను. సరే చేయండి అక్క. హలో వదిన గారు, నేనేనండి. చెప్పండి వదిన గారు. ఏం లేదు, ఐశ్వర్యాని మొదటి రాత్రి శోభనం గదిలోకి పంపిస్తున్నాం. అందుకే నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన. ఏమైనా ఇబ్బంది పడుతోందా? అలాంటిదేం లేదు వదిన. హాస్యానికైనా మీరు అలా ఎప్పుడు అనకండి. ఇలాంటి మంచి కోడల్ని మా ఇంటికి పంపించినందుకు దానికి మేమందరం జీవితాంతం మీకేమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? మహాలక్ష్మి లాంటి కోడలు ప్రతి ఇంటికి ఉండాలని చెప్తారు కదా. కానీ మీరు స్వయంగా మహాలక్ష్మినే మా ఇంటికి కోడలుగా పంపించారు. మీరు మాత్రమే ఇలాంటి మంచి గుణం కలిగిన అమ్మాయిగా ఐశ్వర్యని తీర్చిదిద్దగలిగారు. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజునే
తన ఈ ఇంటిని అత్తారిలుగా కాకుండా తన పుట్టిలుగా భావించి చకచక అందరినీ కలుపుకుపోతూ కలిసిపోయే అమ్మాయిని మనం ఇంకెక్కడ చూడలేం కదా. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. ఇన్నేళ్లుగా నూనె వంటకాలు తినకూడదని ఆయన గారికి చెప్పడానికి నేను జంకేదాన్ని. కానీ వచ్చిన మొదటి రోజునే అలా నూనెతో చేసిన వంటకాలు తినకూడదని చెప్పేసింది. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. గర్వం కానీ అసూయ కానీ లేకుండా అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకిది చాలదును గారు. ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నాం. వచ్చే కోడలు ఎటువంటిది వస్తుందో అని భయపడుతూ ఉన్నాం. అలాంటి భయం ఏమీ పెట్టుకోవద్దంటూ మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఐశ్వర్య. ఇప్పటికీ మా మనసులు కుదుటపడ్డాయి. అయ్యయ్యో, నేనే మాట్లాడిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఐశ్వర్యకి ఇస్తున్నాను, మాట్లాడండి. అలాగే. అమ్మా ఐషు, ఒక కూతురు తన తల్లిదండ్రులకి ఏమేం చేయాలో అవన్నీ నువ్వు చేసావమ్మా. మీ అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజునే మీ అత్తగారు ఫోన్ చేసి మరీ నీ గురించి గొప్పగా చెప్తున్నారు. ఇంతకంటే మాకింకేం కావాలమ్మా? సంతోషంగా ఉండు. నీ జీవితం గురించి ఇక మేం బెంగ పెట్టుకోవాల్సిన పనిలేదు. ప్రశాంతంగా ఉంటాం. నువ్వు సంతోషంగా ఉండాలిరా తల్లి. థ్యాంక్స్ అమ్మా. సరే నాన్న, ఉంటాను మరి. సరేనమ్మా. ఏమంటున్నారు వాళ్ళు? కొత్తగా వాళ్ళింటికి కోడలు వచ్చినట్లే తెలియట్లేదని చెప్తున్నారు. మనసులో ఎటువంటి కల్మషం లేనటువంటి వాళ్లే ఇలా మిగతా వాళ్లతో ప్రేమగా కలిసిపోతారని చెప్తున్నారు. పెళ్ళే అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజునే ఇలాంటి మంచి పేరుని మన కూతురు మనకి సంపాదించి పెట్టింది. కన్నవాళ్ళం కదా, మనకి ఇంతకంటే వేరే సంతోషకరమైన విషయం ఏముంటుంది చెప్పండి? రే అమృత, కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి లేచి ఏడుస్తూ కూర్చున్నా, అది గుర్తుందా? అప్పుడు నేను నీతో ఏమన్నానో నీకు గుర్తుందా? మన పిల్లల గురించి మనం ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా నేను అదే మాట అంటాను. మన పిల్లలు నీ పెంపకంలో పెరిగారు కదా అమృత, మరెందుకని తప్పుగా ప్రవర్తిస్తారు? నాకు మాత్రం మన పిల్లల మీద ఎటువంటి సందేహాలు లేవు. అలాగే ఈ రోజు నుంచి నీకు ఒక కొత్త పని చెప్తున్నాను, చేస్తావా? ఏంటది? ఇప్పటి నుంచే నువ్వు మన పిల్లల గురించి బాధపడకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి. అదే ఆ పని, ఓకే? అదెలా సాధ్యపడుతుంది చెప్పండి? ఏ, నా కూతురేమో నాకిలాంటి ఆనందాన్ని తెచ్చిపెట్టింది. దాన్ని తలుచుకుంటూ సంతోషించాలి కదా. అలాంటప్పుడు నేనెలా నిద్రపోగలను? ఏంటి సత్య, ఇంకా చేస్తూనే ఉన్నావా? అంతే పని అయిపోయింది. అయ్యాక వెళ్ళి గణేష్ని పంపు. బావా, మీరు అక్క వచ్చి ఐశ్వర్యని దీవించండి. ఇదిగో వస్తున్నానమ్మా. నువ్వు ఇలా వచ్చి నిలబడు. నన్ను దీవించండి మావయ్య. దీర్ఘాయుష్మాన్, జీవితాంతం పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. మావయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. లేదు లేదన్నయ్య, పర్వాలేదు. తీసుకోమ్మా. ఆశీర్వదించండి మావయ్య. మీరిద్దరూ పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి. రామ్మా, వెళ్ళమ్మా.
ఆ